ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సో నిన్న మనం యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాం. అంటే తెలియదు మనము ఎంతమందికి ఎడ్యుకేషన్ ప్యాషన్, ఎంతమందికి ఆప్షన్ అనేది తెలియదు. కానీ నిజంగా ప్యాషన్ ఉంటే మిరాకిల్ చేయొచ్చు. మిరాకిల్ అంటే తెలుసు కదా, మిరాకిల్ అంటే మిరాకిల్. దీంట్లో ఇప్పుడు చిన్నపిల్లలకి అంటే ఇది అందరికీ అవసరం. ఒక టాపిక్ హ్యాక్ యువర్ బ్రెయిన్. మనకు అందరికీ తెలుసు కదా, ఐన్స్టీన్ బ్రెయిన్ చాలా మ్యాక్సిమం వాడింది. అది ఎంత పర్సెంటేజ్ అంటే 12%. అయితే దీని నుంచి అంటే నిన్న మాట్లాడితే మళ్ళీ మాట్లాడితే నిన్న వాళ్ళకి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ర్యాండమ్గా లేదంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ అట్లా ఉంటే అడ్రస్ చేద్దామని చెప్పి నా ఐడియా. మళ్ళీ లెంత్ డిస్కషన్ మళ్ళీ అగైన్ 2-3 అవర్స్ అని అంటే కొంచెం బోరింగ్ కూడా అనిపించచ్చు. అందుకని ఈ విధంగా అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ అట్లా ఇస్తే మనం దాన్ని డీప్గా డిస్కస్ చేస్తాం, అదైతే ష్యూర్. సో ఎందుకు హ్యాక్ యువర్ బ్రెయిన్ మనకు చాలా ఇంపార్టెంట్ అని అంటే, మన ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి లోపాలు ఏమైనా అర్థమవుతుందా? షూర్. ఎట్లా అని అంటే చిన్న ఉదాహరణ చిన్న ఎప్పుడే మళ్ళీ కూడా కొన్ని రిపీట్ చేస్తాం. మనకన్నీ క్రిమినల్ కేసెస్ ఎక్కువైపోయినాయి, డైవర్స్ కేసెస్ ఎక్కువైపోయినాయి. మన పాపులేషన్ నెంబర్ 1 నుండి కూడా ఒక్క మెడల్ సంపాదించలేకపోతుంది. అవునా? ఒక్క మెడల్. జెనీవా అనేది చిన్న కంట్రీ, 50-60 లక్షల పాపులేషన్, 200 ఆఫీసులు, వరల్డ్ ఆఫీసెస్ దానిలో ఉన్నాయి. ప్లస్ 120-130 నోబెల్ ప్రైజెస్, ఒక 50 లక్షలు. అంటే 50 మన పాపులేషన్లో డివైడ్ చేస్తే ఎంతైతే ఊహించండి, 100 కోట్లే అనుకున్నాం. దగ్గర దగ్గర మనకి ఒక మినిమం 2000కి పైగా నోబెల్ ప్రైజ్లు రావు. ఇంత కంపేర్ కూడా చేసుకోవద్దనుకో, ఇంత పాపులేషన్ మన పాపులేషన్ 1 crore వేసుకుంటే 140 crores అంటే 150, ఇంకా ఇంకో 1000 నోబెల్స్, 3000 వరకు నోబెల్ ప్రైజెస్ రావు. ఇండిపెండెన్స్ ముందు మనకి 2 నోబెల్ ప్రైజెస్. అట్లా లేదు, పేరెంటల్ కేర్ లేదు, వైఫ్ కేర్ లేదు. ఒక 1 వీక్ మ్యారేజ్ అయితే డైవర్స్కి అప్లై చేస్తుంది. దీని అన్నిటికీ రెడ్ లైట్ పడినా కూడా మనం వెళ్ళిపోతూనే ఉంటాం. ఏ కంట్రీలో చూడలే డివైడర్ లైన్ అని పెడతారు. నేను ఒక 20 కంట్రీలు పోయినా, దగ్గర దగ్గర ఏ కంట్రీలో రైట్ లెఫ్ట్ ఉంటుంది, కానీ మన సినిమాలో చూస్తే మధ్యన డివైడర్ ఉంటుంది, లైన్ ఉంటుంది అంతే. కానీ ఆ లైన్ క్రాస్ కావద్దు అంతే. అదే రూల్ అందరు పాటిస్తూనే ఉంటారు. కానీ మన దగ్గర అది చిన్నగా ఉందనుకో, బండి దానిపై నుంచే తీసుకొని పోయి లెఫ్ట్ రైట్ మళ్ళీ అక్కడి నుంచి మళ్తూ ఉంటాడు, వస్తూనే ఉంటాడు. రూల్స్ పెట్టుకుంది మనమే, దాన్ని హైజాక్ చేస్తుంది మనం. మళ్ళీ రూల్స్ ఒకళ్ళకి ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళిపోతే పిల్లలందరినీ చెప్పులు బయట ఇచ్చిపెట్టాం, నన్ను కూడా వేసుకొని రమ్మన్నారు. నాకు ఏంటంటే రూల్ వాళ్ళకి ఒకటి నాకు ఒకటి అని నాకు అనిపించాలి. నేను కూడా చెప్పులు బయటకి ఇచ్చిపెట్టేసాను. ఒకతను చెప్పులు వేసుకొని వచ్చింది, చెప్పులు బయట ఇచ్చి రమ్మని చెప్పేది. ఆయన ఇవ్వలేదు. తర్వాత నేను ఏమన్నాను, తర్వాత తెలిసింది ఆయనే హెడ్ మాస్టర్ అని.
ఎందుకు చెప్తున్నా అంటే ఇది చిన్న మ్యాటరే, కానీ పిల్లల మైండ్లో సెన్సిటివ్ బ్రెయిన్ పిల్లల్లో చాలా పెద్ద మ్యాటర్. అదే మ్యాటర్స్ వాళ్ళకి ఏం పెద్దగా కోటి విలువ గల గేమ్, కోటి విలువ గల ఇల్లు, కోటి విలువ గల బండి ఇస్తే వాల్యూ కాదు. చిన్నది వాల్యూలెస్ థింగ్, చిన్నది చాక్లెట్ పేపర్ కూడా వాళ్ళకి కోటి కంటే ఎక్కువ వాల్యూ. అంత సెన్సిటివ్ పిల్లల్ని మనస్తారు. అటువంటి వాళ్ళని డీల్ చేయాలంటే మనం ఎంత విధిగా ఉండాలి, రైట్? సో ఆ సెన్సిటివ్ మైండ్స్ని మనం చాలా బ్లంట్ చేసేస్తూ ఉన్నాం. అదే మనకు ఈ పరిణామాలని మనం చూస్తాం. ఎందుకు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకనంటే మనమే కదా ఆ పిల్లర్స్ని డెవలప్ చేసేది. ఈరోజు పిల్లలు రేపు ఏమంటారు కదా, భారత పౌరులు అని అంటామా? కానీ వాళ్ళని తయారు చేస్తుంది ఎవరు అంటే మీరు కాదు, కానీ మనలాంటి వాళ్ళే కదా. మన ఫ్రెండ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు. ఇవన్నీ మేము యాజ్ ఏ డాక్టర్ ఎందుకు చదవాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఇది ఎవరు చదవాలి? మీరు కదా. నాకేం అవసరం లేదు, కానీ నేను కూడా ఫీల్ అయినా దీనిలో ఏదో లోపం ఉంది, ఎక్కడో లోపం ఉంది అని చెప్పి దీన్ని ఎంక్వైరీ చేసి చదవాల్సి వచ్చింది. ఎందుకనంటే రోజు 10 గంటలు 16 గంటలు చదివి MBBS ఎగ్జామ్ రాయడం, మళ్ళీ ఎగ్జామ్ అయినప్పుడు టక్కున మర్చిపోవడము, మళ్ళీ ఎగ్జామ్ అంటే మళ్ళీ చదవడం, అదే టెన్షన్. మరి ఇంత కష్టం మన వ్యవస్థ ఇంతకుముందు ఉండేనా అని ఆలోచిస్తే ఆ వ్యవస్థలో ఎడ్యుకేషనల్ హబ్ ఇండియా. హబ్ అని అంటే ప్రపంచంలో ఏ కారణం నుంచైనా చదువులు కావాలంటే ఫస్ట్ ఇండియాకి వస్తుంది. ఆ విధంగా చదువుకొని ఇక్కడ నుంచి వాళ్ళ దేశాలకు వెళ్ళి బుద్ధులుగా తయారవుతుండే. ఇంకా చాలామంది ఇక లిస్ట్కి ఎండ్ కూడా లేదు. కాకపోతే ఇవన్నీ ఇక కొన్ని డేస్ బ్యాక్ కాదు, ఫ్యూ 100 years బ్యాక్. మరి అది ఎందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ అని అంటే, మరి అంత ముందాగా బతికిన మన భారతదేశంలో ఇన్ని అరాచకాలు అవుతున్నా అని మనకు ఎవరు కూడా మనం మేల్కొంటలేదు. దానిలో రూట్ కాజ్ ఎక్కడ ఉంది అని అంటే ఒక ఎడ్యుకేషన్లోనే ఉంది, ఇంకా దేంట్లో లేదు. చెప్తా, మనకన్నీ ఓల్డ్ సామెతలు కూడా ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది గురువు, దైవం, తర్వాత పేరెంట్స్. అంటే గురువు రోల్ ఇంత ముఖ్యంగా మనము డిస్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నాం మన పురాణాలను. కానీ ఇప్పుడు మన వ్యవస్థను చూస్తే అయితే మాత్రం ఏదో మనం అన్నీ మర్చిపోయి మందు తాగి అనుకుంటున్నాం. కానీ అంటే చాలామంది పరిస్థితి బయట వ్యవస్థ అంతా అబ్నార్మల్గా ఉంది. ఎక్కడన్నా తీసుకో, నేను ఇక్కడ రావడానికి చాలా కష్టపడి వచ్చిన. ఒక ట్రైన్ జర్నీ తీసుకుంటే ఒక 10 పేజీల హిస్టరీ రాయొచ్చు. ఒక ట్రైన్ జర్నీ చాలా రోజులది ట్రైన్లో పోక, ఏదో నేను ఇక సీట్ ఉందని చెప్పి ఇట్లా బుక్ చేసేసిన. ఇక మొత్తం జిఎంకి ఒక 4 పేజీల లెటర్ రాసిన. అంటే కాంప్లైంట్ బేసిస్ అని కాదు, అంటే వాళ్ళు ఈ పాపులేషన్కి మేనేజ్ చేయలేకపోతున్నారు. మాకు ట్రైన్ 4 hours లేట్ అయింది, ఒక మెసేజ్ లేదు. పోనీ తీరా అక్కడికి వస్తే వెయిటింగ్ హాల్ లేదు. తీరా వెయిటింగ్ హాల్ ప్రైవేట్లో ఉంది. డబ్బులు నా దగ్గర పైసలు చాలా ఉన్నాయి, డబ్బులు వెయిటింగ్ హాల్లో ఉన్నాం. అక్కడ కనీసం బ్యాగ్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి సిస్టమ్ లేదు. ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సిస్టమ్ కూడా లేదు. ఇవన్నీ అంటే ఇప్పుడు మరి ఇంకోటి, ఒక ఫ్లైఓవర్ ఉంది, దాంట్లో ఎంత రష్ అని అంటే
సపోజ్ ట్రైన్ 5 minutesలో బయలుదేరుతుంది అంటే మనం ఆ ఫ్లైఓవర్ ఎక్కి 5 minutesలో ట్రైన్ క్యాచ్ చేయలేదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను ఇంకా అంటే అంత డీప్గా పోయి ఎంతమందికి ట్రైన్ మిస్ అయిందనేది నేను అనలైజ్ చేయదలుచుకోలేదు, కానీ ఒకవేళ నిజంగా చేస్తే కూడా డైలీ ఒక్కొక్క ట్రైన్కి ఒక 10-20 మంది అన్న వెళ్తారు ఈజీగా, తక్కువ. ఇవన్నీ ఏంటంటే మనం వీఆర్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్స్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డేటా సెంటర్స్ ఇప్పుడు ఆ పిల్లలు కూడా అవసరం పడతలేదు. ఇప్పుడు అన్నీ ఏ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసినాయి. ఇంకా ఈ పిల్లలు కూడా పోయి ఆడ పోయి ఏం చేసేది ఏమి ఉండదు. ఇంకా జాబులు లేవు. ఇంకా జాబులు ఇప్పటికే మీకు అనిపిస్తుందా? మీరంతా ఈ ప్రైవేట్ దాంట్లో ఎందుకు జాయిన్ అయ్యండి? గవర్నమెంట్లో రాక కదా, అవునా? గవర్నమెంట్ జాబ్ ఇచ్చేటే మనం ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతుంటే ఈ విధమైన ప్రైవేట్ గవర్నమెంట్ అవసరమా? అది కూడా అవసరం. అయితే మన దగ్గర అంటే మంచి థింగ్స్ ఏంటి, కంట్రీ హ్యాండ్లో హోల్డ్లో ఏముండాలో, ఏమి మన చేతిలో ఉండొద్దు అనేది కూడా గవర్నమెంట్కి అనేది తెలుస్తలేదు. నిజంగా గవర్నమెంట్లో ఏముండాలో నిజమైన విద్యా విధానం ఉండాలి, అవునా? ఏ కంట్రీలో కూడా లేదు. నేను పోయిన ఈ 20 కంట్రీలో నాకు అంటే ఇది పిచ్చి కాబట్టి అక్కడ కూడా స్కూల్స్ ఇవన్నీ విజిట్ చేసి వచ్చినాం. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేట్లో ఉండదు, అన్ని గవర్నమెంట్ హోల్డ్లోనే ఉంటాయి. మన దగ్గర మందు తాగే బాపతే ఎవరి కంట్రీలో ఉంటుంది? గవర్నమెంట్. వానికి డబ్బులు కావాలా, వాడు చదివితే ఏమవుతుంది, నరకానికి పోతే ఏమవుతుంది అన్నట్టు పరిస్థితి. అంతే కదా రిఫ్లెక్ట్ అయ్యేది అల్టిమేట్గా. అది విధానం. కానీ అందరూ చేస్తలేరని మనం కూడా చేయకపోతే దేశ ద్రోహమే అవుతుంది. మనం ఇన్ని కష్టాలు నష్టాలు అన్నీ చూస్తూ ఉన్నాం, ఇంకా విపరీతమైన చూద్దామా? సో మనం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మనం చేస్తున్న జాబ్లో ఈ విధంగానే అంటే ఉన్న పరంగా బంద్ చేసి వేరే చేయాలని కాదు ఐడియా. దాంట్లో ఏమి ఇంపార్టెంట్, వాటిని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఒక లిస్ట్ మనం ఇట్లా పెట్టేసుకొని వాటిని అన్నీ అడ్రస్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను నిన్న చెప్పిన అంటే ఇవన్నీ మనకు కూడా తెలిస్తే బీఈడీ ఎవరైనా చేసినా ఉన్నా అని దాంట్లో అన్నీ ఇవన్నీ ప్రిన్సిపల్స్ అన్నీ వస్తాయి. దాంట్లో నిన్న మేము కంపేర్ చేసింది గురుకుల విద్యాలయ గురించి. ఎందుకు మనకి ఇండిపెండెన్స్ బిఫోర్ 2 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి అని అంటే అప్పుడు ఏమి విద్యా విధానం లేదని కాదు, ఇటువంటి విద్యా విధానం లేకుండా, సర్టిఫికేట్ విద్యా విధానం లేకుండా, కానీ విద్యను నేర్చుకోవడానికి చాలా కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చేవారు. ఎందుకు అని అంటే కూడా ఆ యునిక్ సిస్టమ్ ఉండేది. ఆ యునిక్ సిస్టమ్ ఏంటి అని అంటే గురుకుల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని, ఐకేఎస్ అని అంటే. ఏమి ఐకేఎస్ అని బుక్స్ కూడా దొరుకుతాయి, మంచిగా చూసి వాటి ప్రిన్సిపల్స్ ఇవన్నీ చదువుకొని ఒక్కొక్కటి అన్నీ చాలా వ్యాస్ట్ టాపిక్. దానిలో ఏంటి లేని సబ్జెక్ట్ లేదు. ఐకేఎస్లో ఆయుర్వేదం, హెల్త్ అంటే ఇటువంటి అలోపతిక్ సిస్టమ్ కాదు, మేము చదివిన అలోపతిక్ సిస్టమ్ కాదు. హెల్త్ అంటే హెల్తే, అంటే ఇక మళ్ళీ మందులు జీవితాంతం వాడడం, మళ్ళీ మందులు వాడి క్యాన్సర్ తెచ్చుకోవడం ఇటువంటివి లేవు. దాంట్లో చాలా ట్రూ హెల్త్ అంటే ఇక మంచిగా ఇక మనం ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఉండే హెల్త్, పీస్ ఆఫ్ మైండ్ ఉండే హెల్త్, అటువంటి హెల్త్ విధానం అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంది. దాంట్లో ఒక చిన్నది సర్జరీ పార్ట్ అవన్నీ అలోపతిక్ సిస్టమ్ తీసుకుపోయి ఇంత వాస్ట్గా డెవలప్ చేసేసి దాన్ని అడ్వాన్స్మెంట్స్ సైన్స్ ఇవన్నీ పేరు చెప్పుకొని అన్ని మోసాలే అవుతాయి. మనకు కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఇంట్లో ఏదైనా పేషెంట్లు ఉంటే అర్థమే అవుతలేదు. బీపీకి ఎన్ని రోజులు మందులు వాడాలంటే జీవితాంతం, షుగర్కి ఎన్ని రోజులు వాడాలంటే జీవితాంతం, థైరాయిడ్కి ఎన్ని రోజులు వాడాలంటే జీవితాంతం. అదేదో జీవితాంతం వాడేదంటే దేవుడే మందులు డబ్బాతో పంపించాలి కదా మనకి.
ఇట్లా వెంటకారంగా మనకు డబ్బా ఇవ్వకుండా వాడు ఎందుకు ఇక్కడ పడేసింది మనల్ని? డబ్బా సంచి కూడా ఒకటి రావాలి మన వెంబడి. రోజుకి డాక్టర్లు పెరుగుతూనే ఉన్నారు, రోజు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. ఊరికే కామన్ సెన్స్ లేని వానికి అడిగితే ఏమని చెప్తారు? అరే డాక్టర్లని ఇక్కడ కాలేజ్ పెట్టినాం అని అంటే ఏమని చెప్తారు మనకి? నెక్స్ట్ మీ దగ్గర రోగాలు ఉండవురా నాయన అని చెప్పి. కానీ నిజంగా రోగం రాని పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? నాకైతే 50 సంవత్సరాల్లో కనిపించలేదు. మీకేమైనా కనిపిస్తే కూడా చెప్పండి. కనిపిస్తుంది అని నమ్మకం ఉంటే కూడా చెప్పండి. నమ్మకం కూడా లేదు. పెద్ద మాఫియా, ఆ మాఫియాని పట్టుకోవడానికి తిరుగుతూ ఉంటారు, కానీ రియల్గా మాఫియా గవర్నమెంటే అని. గవర్నమెంటే మాఫియా. ఎందుకంటే ఆ చేతులు దాటిపోయినాయి. మనం కూడా ఊరిలో ఉన్నాము, మన సహాయం కొంచెం అందించినా కానీ ఎంతో చెప్తున్నా. ఇది కూడా ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. ఒక్కరిని మార్చడం అంటే చాలా మంది మారిపోతారు ఈజీగా. మనం ఆ విధంగా ట్రై చేయండి. ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి మార్కులు 100కి 100 మార్కులు తెచ్చినాం ఇక అయిపోయిందిరా అని చెప్పి డోర్ కొట్టుకుంటూ ఉంటే కాదు. ఆడ మార్క్స్ తక్కువైనా సూసైడ్ చేసుకోకుండా కాపాడుతున్న బాధ్యత మనదే ఉంది. మ్యారేజ్ చేసుకోకున్న తర్వాత డైవర్స్ చేయకుండా ఉండే బాధ్యత కూడా మన దానిలోనే ఉంది. అదేదో ఆడ డైవర్స్ తీసుకున్నాడంటే తప్పు బాగుంది కాదు. నేను చెప్తా టీచర్స్ అని చెప్పేస్తాను, తప్పకుండా టీచర్స్ తప్పని చెప్పేస్తాను. ఎందుకంటే మొత్తం బాధ్యత అంతా మనపైనే పెట్టేసినాం కదా. ఒకటి మంచి కావాలన్నా చెడు కావాలన్నా, మనం దేశం బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా ఎవరి బాధ్యత? అన్నిటికీ కారణాలు మనం ఒక్కరమే. ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా గవర్నమెంట్లో ఉంటుండే. ఈరోజు మనకి సిస్టమ్ ఏది కావాలంటే మందు బాపతి, పైసలు బాపతి, జస్ట్ లైక్ బూత్ మాటలు వస్తాయి, అవి కావాలంతే. కానీ ఈ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ మంచి చెడు వానికి అవసరమే లేదు. మరి నిజంగా ఎవరికి అవసరం అంటే మనమైతే దీంట్లో ఉన్నాం కదా, మనకు అవసరం. ఆ చిన్న సెన్సిటివ్ మైండ్స్ని ఎట్లా ప్రాపర్గా తీసుకొని రావాలి అనేది డీప్ స్టడీ అవసరం. మేము ఎందుకు స్టడీ చేయాల్సి వచ్చిందంటే పిల్లలకు కూడా కొన్ని స్కూల్స్లో మంచి సిస్టమ్ లేదు అని చెప్పి అన్ని స్కూల్స్ పిచ్చోన్ మాదిరి దేశం అంతా కొన్ని స్కూల్స్ మంచి మంచి స్కూల్స్ అని తిరగడంతో మాకు ఇటువంటి వాటి గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అంతకుముందు తెలియదు, చదువు ఉంది ఆ స్కూల్లో వేస్తే అయిపోతుంది, పైసలు డాక్టర్ దగ్గర మంచిగా ఉంటాయి కదా, ఏముంది ఇక్కడ ఫీజు 30,000 అంటే ₹1,00,000 పడేస్తారు డాక్టర్. మంచి స్కూల్లో అడ్మిషన్, అటువంటి మంచి స్కూల్లో అడ్మిషన్ రిజెక్ట్ అయింది. అరే పిల్లలు దేవునితో సమానం అంటారు కదా, స్కూల్లో రిజెక్ట్ అయితే ఏమనిపిస్తుంది? ఇది అంత తోపు స్కూల్ అని అనిపిస్తుందా లేదా? మరి ఆ తోపు స్కూల్లో ఏమేమి ఉంది అనేది కూడా తెలుసుకోవాలనిపిస్తుందా? అట్లా మేము ఆ స్కూల్లో స్పెండ్ చేయడం జరిగింది. ఏ స్కూల్లో అడ్మిషన్స్ రిజెక్ట్ అయిందో ఆ స్కూల్ పక్కన రూమ్ రెంట్కి తీసుకొని నెలలు తరబడి ఉంటే రోజు ఆ స్కూల్కి పోయి ఏమేమి జరుగుతుంది దీనిలో కొంతమంది ఫ్రెండ్స్ని చేసుకొని, టీచర్స్ని, సీనియర్ ఫ్రెండ్స్ని ఇట్లా చేసుకొని మొత్తం ఎంక్వైరీ చేసి ఆ స్కూల్ గురించి డిస్కషన్ చేసి మొత్తం వాటి అబ్జర్వేషన్, మా పిల్లలు మేము అన్ని అబ్జర్వేషన్స్ అన్నీ రాసుకుంటూ పోతే ఈరోజు ఒక పెద్ద బైబిల్ అయిపోయింది. అదే ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, అదే మన గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి దానిలో అంత యూనిక్ ప్రాపర్టీస్ ఏముండే, మనం ఏం మిస్ చేస్తున్నాం? మనం ఇప్పుడు చేస్తుంది జస్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమే, కానీ ఆ గురుకుల సిస్టమ్ ఎడ్యుకేషన్లో కీ పాయింట్స్ 2-3 ఉంటుంది. అవి నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చదివిన ఒక 10 ఏళ్ళకి తెలిసింది. నాకు జస్ట్ 1 ఇయర్ అయింది దాని గురించి తెలియదు. అంటే జస్ట్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం అంతే. అంటే ఇటువంటివన్నీ చిన్న చిన్న టాపిక్స్ ఏదో చిన్న స్కూల్లో మా పిల్లలు ఉండే స్కూల్లో టీచర్స్కి, పేరెంట్స్కి అట్లా తీసుకుంటుండే. కానీ రియల్ కీ పాయింట్స్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్కి నాకు జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఎన్కౌంటర్. అవి మీ దగ్గర షేర్ చేసుకున్నాం. ఏంటి అని అంటే మనం ఇప్పుడు
మనకు కూడా అంటే ఇవన్నీ లోపాల లేక మనమే కారణం అని తెలుస్తుంది కదా. మరి ఇవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి? ఆ కీ పాయింట్స్ అనేది తెలుసుకోవాలంటే మనకి ఇవన్నీ కూడా అడ్రస్ చేసిన వాళ్ళం అవుతుంది. ఎవరికైనా ఇప్పుడు సరే మన స్కూల్లో పిల్లల్ని మనం ఎంతసేపు నుంచి ఎంతవరకు తీసుకుంటున్నాం? మార్నింగ్ 9 o'clock నుంచి 5 hours. ఎన్ని అవర్స్ అయింది? 8 hours. సపోజ్ నేనేం లేదు, నేను టీచర్ని, మీరంతా స్టూడెంట్స్. ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడ కూర్చొని పెట్టి ఇప్పుడు ఎంత టైం? 12:15. కరెక్ట్. నేను ఒక లంచ్కి 15 నిమిషాలు ఇచ్చేసి ఇప్పటి నుంచి 5 o'clock వరకు కూర్చొని పెడితే మీ పరిస్థితి ఏమవుతుంది? ఫీల్ బోర్ టైం ఏమైంది? మరి వాళ్ళు కూడా మనుషులే కదా, పశువులు అయితే కాదు కదా. మరి వాళ్ళకి కూడా ఈ రిలాక్సేషన్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కావాలా? అవన్నీ యాడ్ చేశాను సార్. లేదు. వీటికి మనం కొంత అయితే చేసాం. మరి అంటే మైండ్కి ఎంత కెపాసిటీ ఉంటుంది, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది, ఏ విధంగా గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం అనుకుందా. వాటిలో భాగం ఏంటంటే లర్నింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి మన దగ్గర. వాటిని ఇంకో నేమ్ ఏంటంటే బేసిక్ సెన్సెస్ ఆఫ్ బాడీ. మనకు జ్ఞానేంద్రియాలు అని అంటారు. ఏమేమి ఉన్నాయి మనకి? కళ్ళు, ఇయర్స్, టంగ్ మంచిగా మాట్లాడడం, స్కిన్ స్పర్శ తెలుసుకోవడం, నోస్ స్మెల్ గ్రహించడం. ఇవి జ్ఞాన ఇంద్రియాలు అని అంటారు. అంటే మనం వాళ్ళు పిచ్చిగా పేర్లు పెడతలేకుండా జ్ఞానాన్ని తెలియజేసే అవయవాలని జ్ఞాన ఇంద్రియాలు అని. ఇంద్రుడు అంటే తెలుసు కదా, డిక్టేటర్ ఫర్ ది వరల్డ్. జ్ఞాన ఇంద్రియాలు ఇవే డిక్టేట్ చేస్తాయి. వీటిని ప్యూరిఫికేషన్ చేయడమే గురుకుల్ సిస్టమ్ అండ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ బేసిక్ ప్రిన్సిపల్గా ఉండేది. మనము ఈరోజు ఈ బేసిక్ సెన్సెస్ని ప్యూరిఫికేషన్స్కి ఏమేమి పని చేస్తున్నాం? ఇన్ఫర్మేషన్ ఏముంది? ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈరోజు వస్తుంది. మీరు కూడా ఏం చేస్తారు? బుక్ ఈ నుంచి ఈ వరకు చదివి ఈ బ్రాకెట్లో ఉన్నది ఆన్సర్ అని చెప్పి ఆ ఆన్సర్ రాయమని మనం చెప్తాం. ఆన్సర్ నిజంగా ఒకటే రకంగా ఉంటుందా? సపోజ్ ఒక క్వశ్చన్ అడుగుతా మీకు, పాలు ఎన్ని విధాల్లో చల్లబరచచ్చు అని అంటే మనం దీనిలో ఎంతమంది ఉన్నాం? (23 members ఉన్నాం. మనము 23 members ఉన్నాం. పాలు ఎట్లా చల్లబరచాలి అని అంటే మనకు అందరు కూడా ఒక్కొక్క ఆన్సర్ చెప్తే 23 ఆన్సర్స్ అవుతాయి. అన్నీ కూడా కరెక్ట్ అవుతుంది, అవునా? కొత్తగా గాలికి పెడితే అవుతుంది. ఈయన ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్తాడు, ఇంకో ఆయన చల్లనీళ్ళు వేయమని చెప్తాడు, ఇంకో ఆయన గాలి. ఇప్పుడు ఆడ పోయి పిల్లల్ని అడిగితే 200 ఆన్సర్స్ చెప్తారు. మరి అన్నీ కరెక్టే కదా. మరి ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి మనం అదే రొటీన్ ఆ ఇన్ఫర్మేషన్ పంపించాలి, ఇన్ఫర్మేషన్ నింపాలా అని చెప్పి అనుకోవడం కూడా చాలా తప్పది. ఎవ్రీ డే ఈ బేసిక్ సెన్సెస్ ప్యూరిఫికేషన్ వర్క్ కొంచెం తీసుకోండి. అది ఏదైనా కావచ్చు. నేను జస్ట్ మీకు క్లూ ఇస్తున్నా, డీటెయిల్గా అంటే చెప్తున్నా. నిన్న 3 hours తీసుకున్నా, మళ్ళీ 3 hours అదే టాపిక్ పైన అంటే మనకు మంచిగా అనిపించదు. సో ఎందుకు ఈ సెన్సెస్ ప్యూరిఫికేషనే ఇంపార్టెంట్? దానికి నిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, అదే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనకి కౌ గీ ఉంటుంది. ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికి ఇష్టం, రైట్? ఇష్టపడని వాడు నీకు ఇష్టం. ఓకే, ఎందుకు? ఓకే, మళ్ళీ తర్వాత ఓకే, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకో కాబట్టి ఇష్టం. మామూలుగా అయితే ఇష్టం ఉండని వాళ్ళు మంచిదే, అది కరెక్ట్. కానీ దాంట్లో ఎందుకంటే మనం తీసుకునే పాయిజన్స్ చాలా ఉన్నాయి డే టు డే లైఫ్లో, అందుకే. సరే, మళ్ళీ తర్వాత అయితే
మనం ఎక్కడన్నా టాపిక్ Oh. గీ స్టోరీ. అయితే నిజంగా ఈ గీ ఎంత మంచిదంటే మనందరికీ తెలుసు. నిజంగా అది ఒక డర్టీ పాట్లో పోసినాం అనుకోండి, ఏమవుతుంది? నిజంగా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం వాడగలుగుతామా? అస్సలు వాడలేము. దానికి ఇక ఒకవేళ పాట్కి రంధ్రాలు ఉన్నాయనుకుందాం కూడా అది ఎంత మంచిగా ఉన్నా వేస్ట్, ఆర్ డర్టీ ఉన్నా కానీ మీర్లీ వేస్ట్, మళ్ళీ అయితే మనం వాడలేం. మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి అంత ఇన్ఫర్మేషన్ని ఆ డర్టీ పాట్లో వేస్తున్నాం. పాట్ ఏంటి అంటే మన బ్రెయిన్, మన పిల్లల బ్రెయిన్. ఆ పాట్ని మంచిగా చేసి అప్పుడు ఆ నెయ్యి వేస్తే దాని వాల్యూ ఏ విధంగా ఉంటుంది? రైట్? దానికి వచ్చే ఫ్రూట్స్ బెనిఫిట్స్ మనం ఇక చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో వేరే పిల్లలు ఉండని మన ఓన్ పిల్లలు కూడా ఉండొచ్చు. ఈరోజు ఎంత ఇదైపోయిందంటే ప్రతి దానికి కాంపిటీషన్. వాడికి 2 మార్కులు ఎక్కువ వచ్చినాయంటే జెలసీ. అరే వాంటాగా చదువుకోరా, అక్క మాదిరిగా చదువుకోరా, అక్కకు చూడు ఎన్ని మార్కులు వచ్చినాయి. ఈ విధంగా మనం కంపేర్ చేస్తాము. నిజంగా ఒక్కొక్కసారి హ్యాక్ బ్రెయిన్ గురించి చదివితే అసలు ప్రతి పిల్లవాడిని నువ్వు ఏ విధంగా అంటే ఆ విధంగానే తయారు చేసుకోవచ్చు. ఏం కావాలి? ఐన్స్టైన్ కాదు, ఐన్స్టైన్ అవుట్డేటెడ్. ఐన్స్టైన్ కంటే ఎక్కువ కావచ్చు మనం. నిజంగా హ్యాక్ బ్రెయిన్ ప్రిన్సిపల్స్ కొన్ని తెలిస్తే అవన్నీ మన వాళ్ళు ఎప్పుడో చేసిండు. ఉత్తగా అది తెలిసిన మన ఏజ్డ్ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ నుంచి మనకి కూడా లిస్ట్ రాసుకొని అవన్నీ పాటించినా సరిపోతుంది. అది లేదంటే నేను కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలను. డైలీ ఒక 5 minutes బ్రెయిన్ గురించి వర్క్ చేస్తే, డైలీ 5 minutes వర్క్ చేస్తే న్యూరోప్లాస్టిసిటీ దీనిలో నేను కనిపిస్తలేదు, కొంచెం మనం క్లారిటీ చేయగలుగుతా. చూద్దాం. మీకు కనిపిస్తుందా? జూమ్ చేద్దాం. జూమ్ మీకు కనిపిస్తుందా? నాకు కనిపించకుండా పర్లేదు. రైట్. అంటే ఇది టాపిక్ ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ. బ్రెయిన్కి చాలా సెల్స్ ఉంటాయి. నేను అంత డీప్గా ఏమి వెళ్ళట్లేదు. ఇది కావాలంటే మీకు అందరికీ సార్కి షేర్ చేస్తాం, మీకు కూడా షేర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ కావాలంటే మాట్లాడుకోవచ్చు. మనకు ఐడియా ఉంది కదా, పిల్లల బ్రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది, మనకంటే అడ్వాన్స్గా ఇస్తారు అని చెప్పి మనకి ఐడియా ఉంది. రైట్? ఒప్పుకుంటాం కదా. ఒప్పుకుంటాం కానీ ప్రాక్టికల్ యూటిలిటీకి వస్తే మనకి ఏం తెలియదు, ఈడియట్ అన్నట్టు చెప్తా ఉంటాం. అంతే కదా. చెప్పులు ఇటురా, ఇక్కడ ఇడిచిపెట్టరా, ఈడ పెట్టరా, నీళ్ళు తెచ్చిరా, కింద పడకుండా వేయరా, ఇవన్నీ మనం ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళంతా వాళ్ళని ఆలోచించే విధంగా మనం చేయాలి. మన పేరుకు అయితే మనం తెలుసు పిల్లల బ్రెయిన్ మనకంటే చాలా షార్ప్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. నిజంగా అది కరెక్టే. కానీ అది ఆ బ్రెయిన్ కెపాసిటీస్ ఎంత ఉంటాయంటే దానికి ఐన్స్టైన్ ఇంకా చాలా దురదృష్టవంతుడు 12% యూజ్ చేసి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుంటే ఐన్స్టైన్ని ప్రతి ఒక్కరు మినిమం ఐన్స్టైన్ కావచ్చు. మినిమం వండర్ అనిపిస్తుందా లేదా? మరి అటువంటివన్నీ మనం టెక్నిక్స్ తెలుసుకోకుండా ఇడిచిపెట్టేసి ఓన్లీ ఇన్ఫర్మేషన్ డంప్ చేసేస్తాం. మళ్ళీ దాంట్లో మనం కూడా అటువంటి డంప్ చేస్తే మన బ్రెయిన్ కూడా పనిచేయలేదని మనకు తెలుసు. అవి తెలిసినా కూడా మనం రూల్స్ ఒకళ్ళకి ఒకటి చేస్తాము. ఎట్లయితే మన హెడ్ మాస్టర్కి ఒక రూల్, పిల్లలకి ఒక రూల్ అన్నట్టు ఆ టైప్లో. ఏదైతే ఇప్పుడు మేము కూడా యాజ్ ఎ డాక్టర్గా మేము
ఇప్పుడు ఏదైనా ఇంజెక్షన్ మీకు ఇస్తున్నాం అనుకో, అదైతే సేమ్ ఇంజెక్షన్ నేను తీసుకోగలుగుతానా, ఆ టెక్నిక్తో నేను తీసుకోగలుగుతానా అని అనిపిస్తే వేరే వాళ్ళకి అని చెప్పి మా హాస్పిటల్ కూడా అది ఫస్ట్ ఆ ఇంజెక్షన్ నువ్వు తీసుకోగలుగుతావు అని ఒక్కొక్కసారి కాటన్ వాడరు. చాలామంది పేషెంట్స్ ఉంటే ఏదో ఉత్తగా ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు. అది కాదు కదా పద్ధతి. ఎందుకు మన జనాభా ఇంత అయిపోయింది, ఎవరి దగ్గర టైం లేదు. తల్లికి బిడ్డ దగ్గర లేదు, ఇక డాక్టర్ దగ్గర పేషెంట్కి టైం ఎక్కడ ఉంటుంది? తల్లికే బిడ్డ దగ్గర టైం ఏనికి లేదు. ఇక ఊహించండి డాక్టర్ పరిస్థితి ఎట్లుంటుంది. ఆ విధంగా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ అని అంటే కాదు. మనము ఏదైతే చేస్తున్నామో అదే మనం చేసుకోగలుగుతామా లేదా అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే సొల్యూషన్స్ అన్నీ ఇట్లా వేలకు వేల సొల్యూషన్స్ కనిపిస్తాయి. దాని గురించే నేను ఇక్కడికి వచ్చినాను బేసిక్గా. అంటే ఆయన పాపం ఒక 2 సంవత్సరాల నుంచి నాకు ఫోన్ టచ్ అయ్యి కనెక్షన్లో ఉన్నాడు. ఏ కనెక్షన్ నాకు తెలియదు. ఇంత దూరంలో ఈ స్కూల్కి రావాలని నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఉంచాను. ఎడ్యుకేషన్ ఫోరం ఎడ్యుకేషన్ అదే ఈఎఫ్ గ్రూప్లో మీరు అదే చాలా మంది కనెక్ట్ అయ్యారు. కానీ నేను ఇంత దూరం ఎప్పుడు ప్రయాణం చేసి ఈ క్లాస్ చెప్పలేను. అంటే ఏదో బాండేజ్ అయితే ఉంది ఆయన సీరియస్నెస్ కానీ ఇంకా అదే ఇక్కడి వరకు రప్పించింది. ఆయన కూతురు పూజిత డాక్టర్. అట్లా మనము ఇవన్నీ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలిస్తే చాలా సింపుల్. మనం చెప్తున్నారా పిల్లలకి రోజు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు మనకంటే తెలివివంతులు అని చెప్పి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోయింది. తెలివివంతులకి ఏ విధంగా చేయాలంటే ఒక 1 or 2 లీడర్స్ని అట్లా చేసేసి ఆ పని ఆటోమేటిక్గా అయ్యేటట్టు కూడా చేయొచ్చు. ఆ సింపుల్ టెక్నిక్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అది కూడా మన గురుకుల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. మానిటోరియల్ సిస్టమ్ అని అంటే అది మనం పాటిస్తలేము. ఇప్పుడు ఒక్క స్కూల్లో ఒక గురుకుల్ విద్యాలయాల్లో ఒక టీచర్తో 20 మంది నుంచి 20,000 మంది వరకు విద్యార్థులు ఉంటుంది. హిస్టరీ చదవండి. మరి ఒక్క టీచర్కి 20 విద్యార్థులు 20,000 వరకు ఎట్లా మేనేజ్ చేస్తుండే? ఈరోజు మనకుండే ఎంత 200 మంది 300 మందికి ఇంతమంది మనం. మరి అప్పట్లోనే 2 నోబెల్స్ కొట్టేసినాం మనం. ఇంకా అప్పుడంతా ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారో తెలియలేదు. అటువంటి టైంలో 2 నోబెల్స్ వచ్చినాయి. నిజంగా ఇటువంటి టెక్నాలజీ ఇవన్నీ ఉంటే అప్పుడు వందలు వేలు వస్తుండే, పర్లేదు. ఇప్పుడు మనకు రావు, కానీ రాకుండా ఉంటాయి. రావు అని మనకు తెలిసినా కానీ అప్పుడైతే మాత్రం చాలా వస్తుంది. చాలామంది తెలియదు. పైథాగరస్ సిద్ధాంతం కనుక్కోకంటే ముందే 1000 years బ్యాక్ ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ఉంది. ఏమన్నా తీసుకోండి, మ్యాథమెటిక్స్ కాదు. ఇక అవి నాకు కొంతమంది ఓల్డ్ నేమ్స్ రావట్లేదు, కానీ అర్జునుడు ఎన్ని బాణాలు వేసిండు ఆ యుద్ధంలో అనే కౌంట్ కూడా ఎగ్జాక్ట్ నెంబర్ ఎన్ని ఎలిఫెంట్స్కి ఎన్ని వేసిండు అనేవి కూడా మన దగ్గర విత్ ప్రూఫ్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి. దాన్ని వేదిక్ మ్యాథమెటిక్స్ అని అంటారు. చిన్న ఈక్వేషన్స్తో ఎన్నో మల్టిప్లికేషన్స్ చేసే పద్ధతులు ఉన్నాయి మన దగ్గర. మనం ఇంకా ఇంటూ డివైడ్ ఇవన్నీ చేసుకుంటున్నాం. వాళ్ళు క్యాల్కులేటర్ లేకుండా 10 digit నెంబర్ వర్క్స్ చేస్తున్నాయి క్యాల్కులేటర్ లేకుండా. మనం ఇప్పుడు షాప్లో ఇప్పుడు పోతే 2 x 2 2 + 2 వీటికి కూడా బ్రెయిన్ వాడతలేము మనం. అంత పరిస్థితికి వచ్చింది. మరి అటువంటి మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ఒక్కటి కాదు చెప్తున్నాను. నేనే రోజు పిక్చర్నే చదువుతున్నా. అరే 50 ఏళ్ళు అయిపోయినాయి, చాలా టైం వేస్ట్ చేసిన అని చెప్పేసి వీటి గురించి రోజు ఒక 2 గంటలైనా వీటికి టైం స్పెండ్ చేస్తాను డైలీ. ఎందుకంటే ఈ లైఫ్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ తెలియకుండా మనం చచ్చిపోవద్దు అనిపిస్తుంది. అంత యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. అవి తెలిస్తే మీకు ఎవరికి పని ఉండదు ఇక్కడ, ఒకసారి తప్పించి.
ఎవరికి పని ఉండదు. జస్ట్ మనం ఇట్లా చూస్తూ ఉంటారు, అన్నీ పోతూనే ఉంటాయి, ఆటోమేటిక్గా అయితేనే ఉంటాయి. అట్లా మన బ్రెయిన్ కెపాసిటీ ఏంటంటే ఎవ్రీడే 1500 న్యూరాన్స్ సింథసైజ్ అవుతాయి. మనకి బ్రెయిన్ న్యూరాన్స్ దగ్గర దగ్గర మోర్ దెన్ 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అట్లా జస్ట్ 5 minutes ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ 1 yearకి మోర్ దెన్ 1.5% బ్రెయిన్ గ్రోత్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ గ్రోత్ అంటే సెల్స్ పెరిగినాయంటే అన్నీ పెరుగుతాయి. మనం సెల్స్ పెరిగించే పరిస్థితిలో లేవు. ఎప్పుడు టెన్షన్, టీచర్ వస్తున్న టెన్షన్, ఆన్సర్ చెప్పాలన్న టెన్షన్, ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ రావాలి టెన్షన్, 5 గంటల వరకు ఉండాలి టెన్షన్. ఆ టెన్షన్లో మనకి ఇవన్నీ బ్రెయిన్ సెల్స్ ఇంకా పెరగవు, ఇంకా తగ్గుతూ ఉంటాయి రోజు రోజు. అదే మనం చూస్తున్నాం, మెమరీ పవర్ లాస్ కావడము, ఇంకా చాలా రకాలుగా చిన్నపిల్లలు అన్నీ ఫాస్ట్గా చేసుకుంటూ ఎన్నో ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ, కింద పడేసుకుంటూ, నష్టాలు చేసుకుంటూ, యాక్సిడెంట్లు అవుతూ, సూసైడ్ చేసుకుంటూ, ఇవన్నీ పరిణామాలు, ఇవన్నీ వీటివే. ఎందుకనంటే ప్రాపర్ స్పేస్ టైం మనం అన్నీ వాటికి ఇవ్వట్లేదు. అందుకని ఆ గ్రోత్ రియల్గా అంత గ్రోత్ పాసిబిలిటీ ఉన్నా కూడా అంత కాలేకపోతున్నాం, మనం పెంచలేకపోతున్నాం. అదే దుస్థితి మన పరిస్థితి. అట్లా ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. జస్ట్ అంటే పిల్లలకు కూడా ఇప్పుడు నేను షార్టేజ్ ఆఫ్ టైం నుంచి కొన్ని చెప్పినా కానీ నిజంగా ఎక్స్ప్లోర్ చేస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇది ఒక ఇగ్నిషన్ టాపిక్, ఇగ్నిషన్ లెక్చర్ అనుకోండి, ఇగ్నిషన్ మీటింగ్ అనుకోండి, ఇగ్నైట్ యువర్ మైండ్ మీటింగ్ అనుకోండి. ఏమి మరి దీనిలో మనం చేస్తే మనకేంటి లాభం అని అంటే, దీంతో పిల్లలతో సహా మనం అందరం కూడా నేర్చుకోవచ్చు. ఎట్లా అయిపోయిందంటే ఈవెన్ మా ఫామ్లో వర్కర్స్ కూడా జస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, యాటిట్యూడ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీకు రిఫ్లెక్ట్ కావడానికి. లేబర్ ఛార్జెస్ ఇప్పుడు 500 to 800 రూపీస్. ఫామ్కి వస్తే 11 o'clock వస్తారు తెలంగాణలో. ఇక్కడ మీ పరిస్థితి తెలియదు కానీ అక్కడైతే 11 గంటలకు వస్తారు. 11 గంటలకు ముందు 1 సెకండ్ ముందు కూడా పోడు. మళ్ళీ 1 గంట నుంచి సార్ ఆఖరి సార్, మళ్ళీ 1:30కి సార్కి వీడియో సిగరెట్ అలవాటు ఉంటుంది, అది తాగుతాడు. మళ్ళీ రెస్ట్ ఆ సార్కి. సెల్ ఫోన్ మళ్ళీ 3:30కి సార్ ఇక టైం అయింది సార్. ఎన్ని అవర్స్ పని చేసింది? 4 గంటలు పనిచేయడము. అది కూడా మనస్ఫూర్తిగా పనిచేయడం అనేది అతి కష్టమైనది. అందరి పరిస్థితి అదే. పని చేస్తే ఎవరికి లాభం అవుతుంది? ఈ బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ, ఏ పని చేసినా అని ఊడడంతో కూడా మన బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ దేంతో చేసినా మన బ్రెయిన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే. మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తే మనకి బ్రెయిన్ అయితే డెవలప్ అయ్యే ఛాన్స్ లేదు. అది ఇంకా స్ట్రెస్లోనే ఇంకా సెల్స్ అన్ని తొందరగా ఏజ్ వస్తే తొందరగా చచ్చిపోతుంటాయి కదా, ఆ విధంగా ఆ స్ట్రెస్ కన్నీ చనిపోతా ఉంటాయి. యోగా, మెడిటేషన్లో ఈ హ్యాపీ హార్మోన్స్ నుంచి ఇవన్నీ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటాయి. మనకి 1500 బదులు ఇంకా కూడా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అది మీ లిమిట్, అప్పర్ లిమిట్ లేదు. ఫాస్టింగ్ చేసుకోండి, అప్పర్ లిమిట్ లేదు. డైలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాం. ఫాస్టింగ్ అంటే సార్, అండ్ ఫాస్టింగ్ అంటే చాలా రకాలు ఉన్నాయి. నేను డైలీ 2 times ఫుడ్ తీసుకుంటాను, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఈవినింగ్ ఏం తీసుకోను. నిన్న సార్ కొంచెం తీసుకోండి అంటే ఎర్లీగా తిన్నామని చెప్పి మళ్ళీ కొంచెం తీసుకున్నాను, ఎప్పుడో రేర్గా. కానీ బై డిఫాల్ట్ అయితే ఈవినింగ్ ఫుడ్ అనేది ఉండదు. వాట్ అబౌట్ లిక్విడ్ డైట్ సార్? లిక్విడ్ వాటర్ తీసుకుంటా అంతేగాని ఇక వేరే ఏం తీసుకోను. అంతే, మీనింగ్ ఈజ్ సింపుల్. ఉపవాసం అంటే ఉపవాసం అంతే. ఇంకా 2 weeksకి ఒకసారి మొత్తం టోటల్గా 36 hours 40 hours చేస్తాం.
ఈరోజు 2 o'clock తిన్నామంటే రేపు మొత్తం ఏం తినాం, మళ్ళీ ఎల్లుండి పొద్దున ఏమైనా తీసుకుంటాం. వీటి నుంచి ఏమవుతుందంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ హార్మోన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. గ్రోత్ హార్మోన్ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ. న్యూరాన్స్ అన్నీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఎంత ఇంక్రీజ్ చేస్తుందంటే అంత ఇంక్రీజ్. అది ఒక్కటే బెనిఫిట్ కాదు. ఈ టాపిక్ మీకు చెప్తున్నా, వేరే వాళ్ళకి హెల్త్ టాపిక్లో అయితే ఈ టాపిక్ నీ బ్రెయిన్లో సెన్స్ పెరుగుతాయని కాదు, ఇంకొక 100 మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చెప్పొచ్చు. బరువు తగ్గుతుంది, హార్మోన్ కంట్రోల్ ఉంటుంది, మైండ్ కంట్రోల్ ఉంటుంది, రిఫ్లెక్సెస్ పెరుగుతాయి. ఇట్లా 1-2 కాదు. బీపీ, షుగర్, క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది. దానికి ఎప్పుడో నోబెల్ ప్రైజ్ సంపాదించింది. మన దగ్గర ఉండే టెక్నిక్ వేరే వాడు చెప్పుకొని నోబెల్ ప్రైజ్ సంపాదించింది. ఇప్పుడు ఒక రోజు తినకపోతే బాడీలో కొంచెం వేలు లాగినట్టు కాలు ఉంటుంది. లాగినట్టు అలా ఎందుకంటే మనకు ఉపవాసం అనేది కొత్త వర్డ్, అది డిక్షనరీలో ఎప్పటి నుంచి ఉంది, కానీ మనకనేది Beginning. ఫస్ట్ వర్డ్. అంతేనా? ఇప్పుడు కరెక్ట్ 2 గంటలు తినకుండా ఉండండి. నిన్న మీ సార్ కరెక్ట్ గంట కొట్టినట్టు 1 గంటలకు నన్ను లేపేసింది. సార్ ఇక బంద్ చేయండి పండి అని చెప్తాం. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అక్కడ నిజంగా ఉండేవాళ్ళు, వినేవాళ్ళు ఉంటే కరెక్ట్ 8 hours మాట్లాడతాం ఈ టాపిక్ గురించి. మాకు శ్రమ తెలియదు సార్, పని చేస్తూనే ఉంటాం. అంటే మనం జస్ట్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన గుడ్డిగా ఇవన్నీ అన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్తో ఈ డాక్యుమెంట్ ఉంది. ఇది గుడ్డిగా నేను ప్రిపేర్ చేసింది కాదు, నేనే ప్రిపేర్ చేసిన, కానీ అన్సైంటిఫిక్గా కాదు. నేను సైన్స్ నమ్మను, కానీ మీకోసం సైన్స్ ప్రూఫ్స్తో ఈ డాక్యుమెంట్ తయారు చేసిన. నేను ఇప్పుడు మా నాన్నమ్మ అమ్మమ్మ చెప్పాను గుడ్డిగా అది ఏం చెప్తే అదే చేస్తాను. సైన్స్ చెప్పింది చేయాలి అంత ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే సైన్స్లో ఎన్ని వెటకారాలు ఉన్నాయంటే అన్ని వెటకారాలు అన్నీ ఏం చేస్తాయంటే మన ఎన్విరాన్మెంట్ని నాశనం చేసే పద్ధతిలో చెప్తారు తప్పించి ఎన్విరాన్మెంట్ని కాపాడే పద్ధతి ఒక్కటి లేదు సైన్స్లో. ఒక్కటి చెప్పండి ఇది కాపాడుతుందని చెప్పండి, నేను గుండు పట్టించుకుంటా సగం. ఏదైనా ఒకటి. సైన్స్ ఇంత అడ్వాన్స్డ్ ఉంది, అందరు సైన్స్నే నమ్మాలా, కానీ నేను నమ్మను. సైన్స్ ఎంత పెద్దది ఎంత మంచిదైనా కూడా ఆక్సిజన్ తయారు చేయలేదు ఇప్పటికీ, వాటర్ తయారు చేయలేదు, కల్టివేషన్ అయ్యే భూమిని తయారు చేయలేదు, గాలిని తయారు చేయలేదు, మన ఫుడ్ తయారు చేయలేదు. ఫుడ్ని మాడిఫై చేసి పొల్యూట్ చేసి కెమికల్స్ చేసేసి పాడు చేసే విధానం చేస్తుంది తప్పించి ఇవన్నీ సైన్స్ గుణాలు. మనం ఈరోజు విమానంలో ఎక్కి ఆడ వరకు పోవచ్చు అని అంటే అదేదో అది కూడా మన ఇండియన్ టెక్నాలజీ కానీ చెప్తున్నాం. అంత గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇది అన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్తో ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి, ఇదేమి రైట్స్ ఏం లేవు. నేను రైట్స్ కమ్ముకుంటే కూడా రోజు ఇటువంటి క్లాస్ చెప్పుకొని తెలుసు కదా ఎంత సంపాదించుకోవచ్చు. గంటకి ఛార్జ్ చేయొచ్చు, 10,000 20,000 ఏం చేసి మన ఇష్టం. ఎండమూరి వేదనాథ్, పట్టాభిరామ్ గారు, ఎంతమంది లేరు ఇవాళ డబ్బులు ఈ మహానుభావుడు. ఆ విధంగా మనం ఏమంటే చేసుకోవచ్చు. మరి ఇవన్నీ మన పిల్లలకి ఇంపార్ట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుందని మనం రోజు కొంచెంసేపు మనం చేస్తున్న పని గురించి ఒక 5-10 minutes లేవగానే మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలా, మన డెస్టినీ ఏంటి, ఎందుకు మనం ఇక్కడ ఈ జన్మ తీసుకున్నాం, మానవ జన్మ ఉద్దేశం ఏంటి, మనం ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం, ఏం సగం చేసినాం, ఏం ఫుల్ చేయాలనుకుంటున్నాం, ఇంకా ఏం ఆలోచన లేకపోతే ఇంకేం చేయాలనుకుంటున్నాం. ఇవన్నిటి గురించి ఆలోచిస్తే మనం తాగుడు బంద్ అవుతుంది, మనకి నాన్ వెజ్ బంద్ అవుతుంది, తిండి కూడా బంద్ అయ్యి మనం పని చేయగలుగుతాం. ఎట్లయితే మేమైతే ఈరోజు చేయగలుగుతున్నాం. అబద్ధాలు బంద్ అవుతాయి, ఒప్పుకోలు ఓపెన్ అవుతుంది, ఒప్పుకుంటాం, సారీ చెప్తాం బిడ్డలకైనా సరే. అంత అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి ఈ సిస్టంలో. చాలా చాలా ఉన్నాయి. నేను
ఎంతసేపు అయింది సార్ మనం మాట్లాడుకోవాలి? సార్ అదే టైం అయిపోయింది సార్. మళ్ళీ సార్ కూడా మొదట్లో టైం అయిపోయింది. వెళ్తామన్నారు. సరే ఈ మాట అంటే ఆవిడ కూడా కూర్చునేశారు. అంటే చెప్పడం అంటే ఆయనకి అనుభవం ఉన్న పెద్ద ఆయన. ఆయనకి థాంక్ఫుల్. చాలా ఉంది. చెప్పండి, మీ క్వశ్చన్ అడిగితే నేను అప్పటి వరకు మనం ఉన్న ప్రాబ్లమ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడాము. పిల్లలకి టీచర్స్ ఏ వేలో వెళ్తే అంటే కొన్ని పాయింట్స్ 5-6 పాయింట్స్లో పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అయితే ఒక డే మొత్తంలో బెటర్గా ఉంటుంది. మీరు ఇక్కడ శంకర్ భయ్య వచ్చింది. నేను చెప్పినా కదా, నేను మీకు ఒక హెడ్డింగ్ మాత్రమే ఇచ్చిన. ఏంటి? బేసిక్ సెన్సెస్ని ప్యూరిఫికేషన్ వర్క్ డైలీ 5 మినిట్సే. 5 మినిట్స్ చేస్తే ఇంద్రియాలు షుగర్ వచ్చుకోమంటున్నాడు సార్ తెలుగులో. 5 మినిట్స్ చేస్తే మనం ఐన్స్టైన్ అవుతాం. కళ్ళు, ముక్కు, నాలుక. యా, దానిలో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయనేది మీరు ఒక్కసారి అనలైజ్ చేయండి. ఇప్పుడు మనము సపోజ్ ఒక చెట్టును పెంచుతున్నాం ఇంటి దగ్గర. మంచి మ్యాంగో ఫ్రూట్స్ కావాలని అనుకుంటాం, మంచి కోరిక ఉంటుంది మనకి. ఏం చేస్తాం మనం? మంచి విత్తనం అయితే తెచ్చుకుంటాం. విత్తనం ఎట్లన్నా ఉంది తెచ్చుకున్నాం, దాన్ని పెంచుతాం. ఏమేమి చేస్తాం? వాటర్ వేస్తాం, ఇంకా మంచి ఎరువు వేస్తాం, ఇంకా స్ప్రే చేస్తాం. ఏంటి మంద. మనకు తెలిసింది అదే కదా. సరే, అంటే అంతకు మించి తెలియదు కాబట్టి ఓకే ఒప్పుకుందాం, స్ప్రే కూడా వేద్దామని. ఇంకా అది ప్రేమ. Yes, ఇది మై మాస్టర్ సెట్. రోజు మనం ప్రేమ ఇచ్చినాం అనుకో, కొంచెం కొంచెం అంటే డైలీ దాని దగ్గరికి పోయి చదువు అది మాట్లాడకుండానే లివింగ్ థింగ్ కదా, అది కూడా లివింగ్ థింగ్. మన గురించి మంచి ఫ్రూట్స్ ఇవ్వాలంటే వాటికి కూడా అంటే ఇవన్నీ కూడా సైకాలజీ కూడా అర్థమైంది. నేను అంటే ఈవెన్ చెట్లలో వర్క్ చేసి, ఫామ్లో వర్క్ చేసి చెట్టుకి ఇట్లా భయపెట్టించి నువ్వు మంచి పనులు లేకపోతే నేను కట్ చేస్తా అంటే కూడా చెట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే రోజు ఆ కనెక్టివిటీ పెంచుకుంటే మనం చెట్లేగా ఏదో పాయిజన్ వేసి మంచి పండ్లు కావాలంటే జస్ట్ ఆ ప్రేమ ఉంటే కూడా యూనిక్గా తయారవుతుంది. అప్పుడు డిజైన్, మన ఇండియన్ డిజైన్ కూడా అట్లా ఉంటాయి. తల్లి ఈజ్ ఫర్ కేరింగ్ చిల్డ్రన్స్, ఓన్లీ కేరింగ్ చిల్డ్రన్స్ అంతే. వాళ్ళకి ఇంకా వేరే ఎక్స్ట్రా డ్యూటీసే లేవు. ఏమైనా డ్యూటీస్ ఉండేనా నాన్నమ్మ వాళ్ళకి వీళ్ళకి? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు వాళ్ళు, ఇంట్లోనే ఉండే అనే చెప్పి చెప్తారు. అంతేగాని ఇంకా చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం అని చెప్తారా? ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత సెన్స్, అడ్వాన్స్డ్ సెన్స్ ఉంటుండే. ఏంటి? దే ఆర్ రియల్లీ నేషనల్ బిల్డర్స్. ఇప్పుడు ఎవరున్నారు? మదర్ బిజీ, అటు ఆమె పాలు ఇవ్వాలా, జాబ్ చేయాలా, వంట ఉండాలా, ఇక హస్బెండ్కి చెప్పులు గిప్పులు అన్నీ, బట్టలు గిట్టలు అన్నీ కడిగి పెట్టాలి. ఎక్కడైతుంది? ఇంకా ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలు చూడండి. ఇక మనం ఇంతకంటే మంచి పిల్లల్ని మన చూడొచ్చా ఇటువంటి పరిస్థితుల్లో? అదే మనం చూస్తున్నాం. అంటే మన తప్పేం లేదు దీన్ని. మన వ్యవస్థకి ఇంతే మంచి డిజైన్ మనకు ఉంది, ఇంతకంటే మంచి డిజైన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఎక్స్పెక్ట్ చేయాలంటే మాత్రం మనలో మార్పు రావాలి. ఆ మార్పు అనేది మనం కొన్ని ప్రిన్సిపల్స్ పట్టుకొని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతా ఉంటే చాలా. ఉదాహరణకి హౌ టు హ్యాక్ యువర్ బ్రెయిన్ అనే దాని గురించి కొన్ని చెప్పిన. బ్రెయిన్ కెపాసిటీ ఏంటి అంటే, పిల్లలు చెప్పారు హై స్కూల్. లేదు, ఒక 6 ఇయర్స్లో మోర్ దెన్ 6 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ధారాళంగా. బ్రెయిన్ కెపాసిటీ ఇంకోటి ఏంటి అని అంటే, బర్త్ నుంచి డెత్ వరకు పెరుగుతూనే ఉంటుంది, సైజ్ అంతే ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. కనెక్షన్స్ 1000 నుంచి 1 lakh పైన కనెక్షన్స్ ఏర్పరచుకుంటారు డైలీ. ఉదాహరణకి ఒక చిన్న, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా మీతో, మిమ్మల్ని చూస్తున్నా,
నేను చేతులు కదిలిస్తున్నా, వింటున్నా మీరు చెప్పేది, ఇన్ని విధాల పనులు చేస్తా ఉన్నాం. ఒక్కొక్క పనికి ఆ న్యూరల్ కనెక్షన్స్ అన్నీ ఎట్ స్పీడ్ ఆఫ్ 450 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళేసి పని చేసి ఇక్కడ ఆ రెస్పాన్స్ ఇస్తాము. అట్లా ఒక్కటి కాదు, ఒకటేసారి మన బ్రెయిన్ చాలా పనులు చేస్తూ ఉంటుంది మనకు తెలియకుండా. ఆ తెలియకుండా పని చేసేదే ఆటోమైసిటీ అని అంటారు, సబ్ కాన్షియస్ మైండ్ ఫంక్షన్స్ అని అంటారు. మనం అందరినీ పిల్లల్ని కూడా సూపర్ఫిషియల్గా నేర్పిస్తూ ఉన్నాం. ప్రతి పని ఏంటి, చెట్టు పెట్టాలా, చెట్టు మంచిగా గాలి ఇస్తుంది, చెట్టు పండ్లు ఇస్తుంది, అంతే. ఇంతే చెప్తాం మనం. ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ క్యాన్సర్ ఇస్తుంది, ప్లాస్టిక్ వాడితే భూమి చెడిపోతుంది. నిజంగా ప్రాక్టికల్గా మనకు స్పేస్ ఉంది. ఎక్కడో ఒకసారి ఈరోజు అంతా మనం ఎంతమంది పిల్లలు అందరూ ఒక్కొక్క చెట్టు మనం ఒకటి పెట్టి రోజు దాన్ని కేర్ చేయడం, అవి అన్నీ నేర్పించడం, అది చేసినాం అనుకోండి, వాళ్ళకి ఇక మీరు చెప్పాల్సిన పని పడనే పడదు. జీవితంలో ప్లాంట్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. జీవితంలో మళ్ళీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇట్లా టచ్ చేసి నీ ప్లాంట్ ఎట్లుంది, ఎంతవరకు పెరిగింది, జస్ట్ ఇట్లా ఏంటి ఫెసిలిటేషన్ అని అంటారు, టీచింగ్ కాదు, ఎట్లుంది అని అడుగుతుందా, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మొత్తం పంచాయతీ అంతా వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇక రోజు నీళ్ళు పోస్తుంటారు, ఆడ నీళ్ళు లేకపోతే వేరే ఇట్లా ఎత్తుకొని వస్తారు, లేదంటే వాళ్ళు తాగే నీళ్ళు కూడా దానికి పోస్తారు. వాళ్ళు తాగకుండా నీళ్ళంతా ఒక రోజు ఉంటారు. ఆ విధంగా వాళ్ళ బ్రెయిన్ ట్యూన్ అయిపోయి ఆటోమేటిక్ ఫంక్షన్లోకి వెళ్ళిపోతారు. అంటే ప్రతి ఫంక్షన్ని మనం సబ్ కాన్షియస్ పనిలోకి తీసుకెళ్ళి ఇడిచిపెట్టేయాలి, అంతే. అది మన వాళ్ళు ఏళ్ళ క్రితం మనం చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే అన్ని సూపర్ఫిషియల్గా, చెట్టు ప్రేమ అంతే, ఆరోగ్యమే మహాభాగ్యం అంతే. ఆరోగ్యం రాదు, మహాభాగ్యం కూడా రాదు. పెట్టి కూడా ఎగ్జామ్స్లో మార్కులు వేసారు. ప్రతి వర్డ్కి కొంచెం మీనింగ్ ఆ బ్రెయిన్లోకి ఇంకేటట్టు మనం చేయాలి. ఈ విధంగా చేసుకొని పోతే చాలా చాలా ఉంటుంది. సరేనా? ఈసారి నాకు చాలా ఈసారి ఈ సంవత్సరం మీ అందరితో కలగడము మీ మీద చాలా వర్క్ చేయించారు, తక్కువ చేయించారు. కాకపోతే ఇవన్నీ అవునా కాదనే సందిగ్ధం మీలో ఉండొచ్చని నాకు అనిపించేది. ఆ క్రమంలో అప్పుడప్పుడు ప్రేమమణి మాస్టర్ ఎట్లా చేస్తే మీరు ఇందుకో మొత్తం మీద మహానుభావులు మనకు ఇలా పెద్ద మాట ఐఎమ్ ఆల్సో లర్నర్. అఫ్కోర్స్